హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అసలు నా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటి, అసలు నా పాయింట్ ఏంటి అన్న దాని గురించి మీకు ముందు చెప్తాను. అందరూ ఓట్స్ వేసేసారు కదండి, నేనతో ఖతం ఇంకా మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ చేసుకోవడమే మనము. అయితే ఇప్పుడు అసలు చాలా మంది ఏమంటున్నారంటే ఇవాళ నామినేషన్స్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని చాలా మంది కొన్ని డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. 1 వీక్ నుంచి వీళ్ళు ఎలిమినేట్ అవుతారు, మోనల్ ఎలిమినేట్ అవుతుంది అని ఒకసారి, కొంతమంది వేరే వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అవుతారు అని ఇలా అంటున్నారు. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు రేపు? అసలు రేపు నాగ్ సార్ వచ్చి అసలు ఏం మాట్లాడతారు, ఎవరిని అరుస్తారు? అభి తిట్టరు కదా మొత్తానికి. నాకైతే అభిని తిట్టరని అయితే నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. మీరు ఏమైనా అనుకోండి, అభిని అయితే తిట్టారు. నెక్స్ట్ ఏంటి అసలు నాగ్ సార్ ఏం మాట్లాడబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు? ఇంకో విషయం చెప్తున్నాను మీకు, చాలా మంది ఓట్స్ వేసే వాళ్ళందరూ కూడా ఓట్స్ పర్సంటేజ్ తగ్గిపోతుందని కొంతమంది ఏమో పర్సంటేజ్ పెరిగిపోతుందని కొంతమంది, ఇట్లా రకరకాల రూమర్స్ కూడా వస్తున్నాయి విపరీతంగా. అదే ట్రెండ్ ఇప్పుడు. అసలు మన అభిజిత్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కాబట్టి ఇవే మాటలు ఎవరు నోట విన్నా అభిజిత్ 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 అభి 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 ఇదే మాట. అది మంచోళ్ళు కావచ్చు, చెడోళ్ళు కావచ్చు, తిట్టుకునే వాళ్ళు కావచ్చు, పొగుడుకునే వాళ్ళు కావచ్చు, వీరాభిమానులైనా కావచ్చు, నా అభిమానులు కాకపోయినా కావచ్చు, అందరి నోట్లన అభి అభి అభి. అసలు ఏంటి అభిమాని? ఒకటైతే పక్కా చెప్పొచ్చు, అంటే రేపు శనివారం ఆదివారం ఎటు అయిపోయినట్టే. ఆ ఎలిమినేషన్ అయ్యేది ఒక్కళ్ళు వెళ్ళిపోతారు, ఇంక ఉండేది 5గురు. ఇంకా ఆఖరి వారం అన్నదే మీకు ఇంపార్టెంట్. అంటే నాగార్జున గారు కూడా రేపు లాస్ట్ ఇక శని ఆదివారం అయిపోతే మళ్ళీ శనివారం ఆయన టైటిల్ ఇచ్చేస్తాడు. సో ఆదివారం కనుక తెలిసి. సో ఇది అయిపోయిన తర్వాత అసలు ఆట స్టార్ట్ అయింది. అసలు గేమ్ అంతా ఇప్పుడు లాస్ట్ వీక్ లోనే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇక గేమ్ బిగ్ బాస్ చేతిలో లేదు, కంటెస్టెంట్ చేతిలో లేదు. ఇంకా ఏదేమైనా ఓట్లు వేసే వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఎవరికి ఎన్ని ఓట్లు పడితే వాళ్ళే విన్నరు. అంటే ఈ నెక్స్ట్ వీక్ ఒక్కొక్కళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ సపోర్టర్స్ ఎట్లా అయినా గెలవడానికి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలు యూజ్ చేసుకొని ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఓటింగ్ అన్నది చాలా పకడ్బందీగా ఉండాలి. అసలు మిస్డ్ కాల్స్ కావచ్చు, హాట్ స్టార్ కావచ్చు, క్యాంపెయిన్ కావచ్చు, మనకి తెలిసిన వాళ్ళ చేత వేయించడం కావచ్చు, తెలియని వాళ్ళ చేత వేయించడం కావచ్చు, కనపడది మనకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సర్కిల్స్, చుట్టాలు అందరు, ఇంకా ఏ టు జెడ్ ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళారు కదా, అందరు ఫోన్లు తీసుకొని బాధపడేసాము. వాళ్ళతో ఏదో మాట్లాడటం, ఫోన్ ఏదో బాగుందని చెప్పడం, ఇలాగే. సో ఒక క్యాంపెయినింగ్ అనేది జరగాలి, చాలా పకడ్బందీగా చేస్తే తప్ప వెళ్ళడం, టగ్ ఆఫ్ వార్ ఉంటది. సరే, దాని గురించి మనం నెక్స్ట్ వీడియో కూడా చేద్దాము. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు. ముగ్గురు అండి. ముందు ఇక్కడ మనకి మెయిన్ ముగ్గురు ఎవరంటే హరియానా, హారిక, మోనాల్. ఈ ముగ్గురు ఎవరో ఒకరు రాబోతున్నారని అందరూ అంటున్నారు, నో డౌట్. మరి ఈ ముగ్గురు రావడంలో గానీ, ఈ ముగ్గురు సేవ్ చేయడంలో ఇంకో ముగ్గురు పాత్ర ఉందండి. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే అభి, అఖిల్, సోహెల్. ఎందుకంటే వాళ్ళ సపోర్టర్స్ యొక్క ఓట్లు కూడా స్ప్లిట్ అయితేనే వీళ్ళ యొక్క బయటికి గానీ సేవ్ అవడం గానీ ఎలిమినేట్ అవడం అనేది ఆధారపడి ఉంటది. అలానే ఈ వీక్ లో మొదటి 3 రోజులు ఒక రకంగా ఉంది, ఈ లాస్ట్ 3 రోజుల్లో సీన్ అంతా మారిపోయింది. సో ఎప్పుడైతే కంటెస్టెంట్స్ యొక్క నేచర్ కావచ్చు, గేమ్ అనేది కొద్దిగా తేడా పడుతుందో, బయట ఓటింగ్ సిస్టమ్ కూడా అదే తేడా పడుతుంది. ఇందుకు ఎవరెవరు ఏమేమి స్ట్రాటజీ ఫాలో చేశారో చూద్దాం. ఫస్ట్ మోనాల్ దగ్గరికే వద్దాం. మోనాల్కి ఏంటి క్లియర్ గా అఖిల్ మీరు స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అడుగుతాను. నిన్న అభిజిత్ సోహెల్ తో ఒక విషయం చెప్పాడు. ఏంటి అసలు అది నాకు అర్థం కాదంటే, హర్యానా దిగను అన్నప్పుడు సో సోహెల్ అంటాడు. ఎందుకంటే ఆల్రెడీగా సోహెల్ కి మైండ్ లో ఉంది, హర్యానా నిన్న చేసిన తప్పు కదా, నన్ను బ్యాట్ చేసింది, ఇవాళ ఏం చేసింది అని. ఆ ఉద్దేశంతో సోహెల్ ఏమంటాడు, అభిజిత్ నువ్వు అడగచ్చు కదా, నువ్వు దిగచ్చు అని అడగచ్చు కదా, ఎందుకంటే నువ్వు ఇది కదా, సో నువ్వు అడగచ్చు కదా, నువ్వు వెళ్ళావు కదా, నీకు అవకాశం వచ్చింది కదా, నువ్వు దిగచ్చు కదా అని అడగచ్చు. అంటే అప్పుడు ఏమంటాడంటే, ఎలా అడుగుతాం బాస్, ఎలా అడుగుతావు, నీకు ఉండాలి, సో నువ్వు దొరవు కదా, నువ్వు డబ్బులు ఇవ్వని అడుగుతావా? దానం చేసేది గానీ హెల్ప్ చేసేది అన్నది అడగకుండా చేసేది, అదే అంటారండి. అడిగితే చేసేదేమో సాయం అంటారు,
అడగకుండా చేసేదాన్ని అభిమానం అంటారు. సో అక్కడ తను జెన్యున్ గా అడగాలి తప్ప మనం అడగకూడదు. సో అందువల్ల తను అన్నమాట ఏమడుగుతాను చెప్పు, మనమే దిగిపోవాలి కానీ అన్నది అదొకటి. అలానే మొన్న కూడా మనం విషయం మర్చిపోయాం. ఆ రోజు పిల్లలు ఎలా పుడతారు అని మొనాలు అయితే ఏడుస్తూ పుడతారు. అది ఏ ఉద్దేశంతో అన్నారు నేను మర్చిపోయానండి. అలా చెబుదాం అనుకున్నాను, బాగా నచ్చింది అది. సో పిల్లలు ఎలా పెడతారు మొనాలంటే మొనాలకి అర్థం కాదు, పక్కన హర్యానాకి అర్థం కాదు, సోహేల్కి పాపం సారీ అండి సోహేల్కి అర్థం కాదు. సో ఇలా మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఏదో ఇంకోటి ఊహించుకుంటూ ఉంటారు. అక్కడ జెన్యున్ ఆన్సర్ ఏంటంటే పిల్లలు ఎలా పుడతారు, ఏడుస్తూ పుడతారు. ఏం చెప్పాలంటే మొనాలకి బాగా తెలుసు, మొనాలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటది కదా. సో కాబట్టి అక్కడ ఎవ్వరికి కూడా థాట్ రాలేదు. సో అది మనకి భలే ఫన్నీగా అనిపించింది అనమాట. అది కూడా మర్చిపోయాం. సరే ఏదేమైనా సో మొత్తం మీద ఇక టోటల్ గా వచ్చేసరికి ఎలిమినేషన్స్ అనేవి ఈ ముగ్గురు యొక్క భవిష్యత్తు ఆ ముగ్గురు మీద సో డిపెండ్ అయి ఉంది. సో ఏంటా డిపెండెంట్, ఆ వీళ్ళకి ముగ్గురికి ఎవరు స్ప్లిట్ చేశారా? మాక్సిమం కొంతమంది స్ప్లిట్ చేస్తాం. మనం ఎంత స్ప్లిట్ చేయొద్దు అన్నా కూడా ఎవరికి వాళ్ళు సపోర్టర్స్ ఉంటారు. మన అభిజిత్ నచ్చే వాళ్ళకి హారిక నచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అభిజిత్ హారిక ఇద్దరికి నచ్చే వాళ్ళు ఉంటారు. సో అందులో వాళ్ళు ఇద్దరికి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అలానే అఖిల్ నచ్చే వాళ్ళు మోనాలకి వేస్తూ ఉంటారు. అట్లానే కొంతమంది అభికి నచ్చిన వాళ్ళు హర్యానాకు కూడా ఓట్లు వేస్తుండొచ్చేమో, లేదు సోహేల్కి నచ్చిన వాళ్ళు అఖిల మోనాలకు కూడా వేస్తుండొచ్చేమో. ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య రేపు ఎలిమినేషన్ ఎలా ఉంటది? ఫస్ట్ మోనాల్ అయితే క్లియర్ గా ఎవరు నమ్ముకొని ఉంటది, పక్కాగా సోహేల్ని, అట్లానే అఖిల్ని. అందుకే ఇంతకు ముందు వారాల్లో సోహేల్ మీద అఖిల్కి చెప్పిన మోనాలు సోహేల్ చాలా తెలివిగా ఆడతాడు, ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడతాడు, నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసి. ఒకప్పుడు హర్యానా అని వరస్ట్ కెప్టెన్ అన్నప్పుడు కూడా సోహేల్ సరిగా రిసీవ్ చేసుకోలేదని చీ అని చెప్పంటే అది జరిగింది. అలాంటిది ఈ వారం అంతా మరి మోనాల్ సోహేల్ తోను బాగుంది, మోనాల్ అఖిల్ తోను కూడా బాగానే ఉంది. ఒక అద్దరికి వచ్చిన గేమ్ లో కూడా అఖిల్ సోహేల్ ఇద్దరు కలిసి మోనాల్కి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళిద్దరు కూడా ఏం కోరుకుంటున్నారంటే సో లాగుదాం ఆ ట్రోఫీలోకి తీసుకురావాలని ఒక ఆలోచన అయితే ఉంది. మోనాల్ కూడా సేమ్ అదే ఎక్స్పెక్టేషన్ చేసింది. అంటే తనకంటూ ఒక సపోర్టర్ ఉంటారు ఫైట్ బ్యాక్స్, వీళ్ళిద్దరు కూడా నాకు సపోర్ట్ అవుతారు కదా, సో నాకు ఛాన్స్ ఉంది టాప్ 5 లో ఉండడానికి అని అక్కడ. ఇంకా హర్యానాకి వద్దాం. హర్యానా చాలా క్లియర్ మైండ్, తనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. సో అదొకటి. సో ఆ ఫ్యాన్ బేస్ నాకు ఉపయోగపడుతుందని చెప్పి ఒకటి. నెక్స్ట్ అవినాష్ బయటకు వెళ్ళాడు కదా, సో అవినాష్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. అవినాష్ కూడా క్యాంపెయిన్ చేస్తారు అని ఒక ఇది ఉంటుంది. అమ్మ రాజశేఖర్ కూడా ఆల్రెడీ హర్యానా కొంత సపోర్ట్ చేసాము కదా, ఇలా కొంత ఆమె క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఉంటుంది. అభితో కూడా ఈ మధ్య కాలంలో చాలా గత 3 వారాలను చూస్తే అభితో చాలా నీట్ గా సాఫ్ట్ గా ట్రావెల్ అవుతుంది. ఒక రోజు అంది పొద్దున్న మార్నింగ్ లేవగానే నీకేదో చెప్పడం మర్చిపోయాను, నీకేదో మర్చిపోయాను అన్సిల్లో, నీకేదో మర్చిపోయాను అని చెప్పేసి ఇవాళ చాలా అందంగా ఉన్నావు అంటదనమాట హర్యానా. సో అభి ఏమంటది సార్ ఇట్లా నిజంగానా ఓ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలి నిజంగా అన్సీలో చూడండి, సూపర్ గా ఉంటది అనమాట. సో అక్కడ కూడా ఆమె కూడా అంటే హర్యానా కూడా చాలా క్లియర్ స్ట్రాటజీ ఫాలో అయింది. అభి ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, కొద్దిగా స్ప్లిట్ అయితే నాకు వేస్తారన్న కదా ఒక కాన్సెప్ట్ తో తను గేమ్ ఆడింది. కానీ లాస్ట్ లో కూడా తను పాపం బాగా ఏడ్చినప్పుడు కానీ, తను లేపడం కానీ, సో తన డ్రెస్సెస్ ని తను కవర్ చేసిన విధానం కానీ, సో చాలా వరకు అది బాగానే జరిగింది. కానీ చివరికి వచ్చేసరికి లాస్ట్ వీక్ వచ్చేసరికి నిన్నటి రోజు వచ్చేసరికి సో కొంత ఎందుకు దిగలేదని చెప్పింది. కానీ మనకు అది నెగిటివ్ అన్నది 10 నిమిషాలు ఉంటది, 11:30 లోపల మనం ఓట్లే. సో మనము ఆ కొద్దిగా మనం ఏం చేస్తాం, స్ప్లిట్ చేయలేము, వేయకుండా ఉండలేము, కొంతమంది వేసేస్తారు. సో ఏదేమైనా ఆ రోజు రోజుకి మారిపోతూ ఉంటది. అంటే మన యొక్క ఫీలింగ్స్ ఎపిసోడ్ కి మారిపోతూ ఉంటాయి. సేమ్ అట్లానే హర్యానా చేసిన తప్పేందంటే, ఒకవేళ సోహేల్ ఫ్యాన్స్ కూడా హర్యానాని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటారు. మరి మొన్నటి దాకా మొదటి 3 రోజుల పాటు సోహేల్ హర్యానా మంచి కామెడీ చేశారు, మంచి ఎంటర్టైన్ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా కుదిరింది. అలాంటప్పుడు మరి హర్యానాకి అవకాశం ఉంది, సోహేల్ ఓట్లు పడడానికి అవకాశం ఉంది. మరి లాస్ట్ 2 రోజుల్లో మొత్తం పాడు చేసుకుంది. మొత్తం పాడు చేసుకోవడం మూలంగా సోహేల్ కంపల్సరీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓట్లు వేయరు, వారు వన్ సైడ్ అయిపోద్ది అక్కడ. అట్లానే సేమ్ సోహేల్ కూడా, సోహేల్కి ఇప్పుడు ఓట్లు ఫ్యాన్స్ బాగా బేస్ ఫాలోయింగ్ ఉంది, తనకి డిఫరెంట్ సోర్సెస్ ఓట్లు ఉన్నాయి మరి. సో మరి ఆ సోర్సెస్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు హర్యానాకి బ్యాడ్ అయిన తర్వాత మరి సోహేల్కి వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్ ఏమవుతుంది కొద్దిగా, ఎందుకంటే సోహేల్ తప్పు అనే వాళ్ళు కూడా ఉన్నారు, హర్యానా తప్పిన ఇద్దరు 2 ఈక్వల్ గా ఉన్నాయి. సో వాళ్ళ గ్రాఫ్స్ తగ్గుతాయి. ఇక వచ్చేసరికి హారికాకు వద్దాం లాస్ట్ అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హారిక మీద కొంతవరకు ఇండివిజువల్ గా తను స్ట్రాంగ్ అని చెప్పేసి తనకంటూ ఒక ఇది ఉన్నది. బయట కూడా మంచి క్యాంపెయిన్ జరుగుతుంది, తనకి సపోర్టర్స్ కూడా బయట బాగానే జరుగుతుంది. సో అభి ఫ్యాన్స్
చాలా క్లియర్ గా మొన్నటిదాకా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇలా గత వారాల్లో కొద్దిగా కొన్ని చేంజెస్ చూసి అంటే మనకి అక్కడ ఏం జరిగిందో తెలియదు. సో మొత్తం మీద మనకు చూపించిన దాన్ని బట్టి నిజంగా మార్పు కూడా కొద్దిగా ఉండొచ్చు, తప్పలేదు అందులో. దాని ఏదో కారణం అయితే ఇంకో కారణం ఏంటంటే చాలా మంది కూడా ఓట్స్ స్ప్లిట్ చేయకూడదు, మన అభిని అదొక విధానం కావచ్చు. అట్లానే ఏంటంటే ఆ వర్ధన్ మధ్య కొద్ది గ్యాప్ రావటం, అది అభి కూడా ఓ లెటర్ రాయటము, దానికి కరెక్ట్ గా సింక్ అవటము, తర్వాత పాపం తను కూడా ఏంటంటే టాప్ 5 లోకి వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో సో అందరి ఓట్లు నాకు సేమ్ స్ట్రాటజీ. ఎవరైనా ఏమనుకుంటారు టాప్ 5 లో ఉండాలంటే నాకు నచ్చిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు, అందరూ సపోర్ట్ చేయాలని ఒక ఆలోచనతో సో తను ఒక స్ట్రాటజీ అంటే కొద్దిగా అందరితో మింగడం ట్రై చేస్తాను. అందులో కొద్దిగా అఖిల్కి దగ్గరగా వెళ్తాం అన్నది కొద్దిగా సో మోనాల్ అంటే ఇష్టపడతాం కావచ్చు, సో అఖిల్కి దగ్గరగా వెళ్తూ ఈ మనం స్ట్రాటజీ అంటే తప్పు అనుకోకూడదు, ఏదైనా టాప్ 5 లోకి వెళ్తానికండి అంతే, ఎవరైనా చేస్తారు. కానీ ఏంటంటే కొద్దిగా ఇంప్లిమెంటేషన్ లో కొద్దిగా తడబడ్డట్టుగా నాకు అనిపించింది. మొదటి 3 రోజులు బాగా అనిపించింది. మనం చెప్పాను మీకు నేను హారిక కూడా అన్సీన్ చూపించాలి అని, ఎందుకంటే ఇంటెన్షన్ కరెక్టే కానీ అక్కడ మోనాలు కొంత బ్యాడ్ చేయడానికి వారిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది. సో అవి కొద్దిగా మైండ్ లో పెట్టుకుంటే బాగుండేది. కానీ లాస్ట్ లో మళ్ళీ 2 వారాల్లో సాఫ్ట్ వచ్చేసింది, కొద్దిగా సింపతి రైజ్ అయింది. మరి హారికకి గత 3 రోజుల నుంచి కూడా కొద్దిగా సింపతి రైజ్ అయ్యింది. సో మళ్ళీ అభితో క్లోజ్ అవ్వటము, అభికి క్లోజ్ గా ఉండటం వాళ్ళ మధ్య మళ్ళీ ఒక రిలేషన్ మనం చూసాం, మనం నిన్న మొన్న ఇవాళ కూడా చూసాం. సో అక్కడ మరి వెంటనే కొంత పాజిటివ్ ఉంటుంది, కంపల్సరీ కొద్ది ఓటు స్ప్లిట్ అవుతుంటే మనం ఎంత చేయమన్నా సరే. సో అక్కడ కూడా తనకంటే ఒరిజినల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక ఇది ఉన్నది. మరి అఖిల్ కి సపోర్ట్ గా వెళ్తుంది కాబట్టి అఖిల్ ఫ్యాన్స్ కొంతమంది ఓట్లు షిఫ్ట్ అయి ఉండొచ్చు. మరి మోనాలికి అఖిల్కి అక్కడే మెయిన్. సో అఖిల్ ఓట్లు మోనాలికి బాగా షిఫ్ట్ అయినాయా, హారికకి బాగా షిఫ్ట్ అయినాయా, అట్లానే సోహేల్ ఓట్లు కూడా ఎక్కువగా మోనాలికి షిఫ్ట్ అయినాయా, హారికకు ఓటు హారిక నాకు తెలిసి హర్యానాకి షిఫ్ట్ అయి ఉండవు అక్కడ. సో లాస్ట్ వరకు మధ్యలో వరకు అయినాయి. అభి ఫ్యాన్స్ మీ గ్రేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఎక్కువ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ ఎవరైనా అంటే అభి. మరి అభి ఓట్లు ఎలా స్ప్లిట్ అయి ఉంటాయి, మనం అయితే క్లియర్ చెప్పాము స్ప్లిట్ చేయొద్దు, మనకు ఆ వ్యత్యాసం బాగా కనపడాలి అని చెప్పేసి, ఎందుకంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. కానీ ఏంటంటే ఇవి స్ప్లిట్ చేయడం మూలంగా పర్సంటేజ్ తగ్గుతుంది, నంబరింగ్ బాగా మారిపోతూ ఉంటుంది కాబట్టి. కానీ ఎవరికి ఒక ఇండివిజువల్స్ కాబట్టి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి కన్ఫర్మ్ గా కొన్ని అయితే స్ప్లిట్ అయి ఉంటాయి, కొన్నే కాదు. సో అది హారికకి బాగానే హెల్ప్ అయ్యుద్ది అనుకుంటున్నాను. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము హర్యానాను హారిక కంపల్సరీగా టాప్ 5 లో ఉండాలని మనం కూడా కోరుకున్నాం. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని రేపు ఉంటాయి. సో ఇందులో బాగా మరి హర్యానాకి లాస్ట్ సీజన్ మొన్న జరిగిన ఎపిసోడ్ దాకా కొద్దిగా స్ట్రాంగ్ గానే హర్యానా ఉంది, ఎంటర్టైన్ చేసిందంట. నిన్న కూడా కొద్దిగా గొప్ప సింపతి అయితే బాగానే వచ్చింది, తను బాగానే ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లగా రావడం తప్పు అన్నది బాగానే స్ప్రెడ్ అయింది. కానీ దానిని ఇంకొద్దిగా చాలా సాఫ్ట్ గా తీసుకొచ్చినట్టు తన గ్రాఫ్ బాగా పెరిగేది అనిపించింది. కానీ తను అదే పట్టుకొని కొద్దిగా దాన్ని స్టిక్ అయిపోయి ఇంకొద్దిగా ఏదో చేయాలని తాపత్రయపడ్డది. దాని వల్ల కొద్దిగా వెంటనే పీపుల్ కూడా డివైడ్ అయిపోయారు. సో కొంతమంది క్లియర్ గా సోహెల్ సపోర్ట్ చేస్తుంటే కొంతమంది హర్యానాని సపోర్ట్ చేస్తున్నారు. సో అది దానివల్ల ఏమవుతుందంటే తనకి లాస్ట్ 2-3 రోజుల్లో కొద్దిగా అప్ అండ్ డౌన్ అయిపోయి ఉండొచ్చు. అలానే సోహెల్ కూడా సేమ్. ఆ రోజు అగ్రెసివ్నెస్ కనుక తగ్గించుకున్నట్టయితే సూపర్ గా ఉండేది. అసలు తన ఓటింగ్ పర్సంటేజ్ మాక్సిమం తగ్గవారు. అభి తర్వాత సోహెల్ అన్నంత స్టేజ్ కి సోహెల్ వచ్చేవాడు. కానీ తర్వాత డౌన్ అవడం గల కారణం ఏంటంటే ఆ ఎపిసోడ్. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ నుంచి టాప్ 1 ని అదే స్టడీగా అలానే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్న మాత్రం అభి. కారణం ఏంటంటే అభికి గ్రేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్, జెన్యూన్ సూపర్ అంటే జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారండి, జెన్యూన్ అన్నమాట. అంటే స్వతహాగా అనమాట చూసి అట్రాక్ట్ అయ్యి ఎస్ మనలా ఉన్నాడు, మన చాలా సింప్లిసిటీ ఉన్నాడు, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది అక్కడ కనెక్ట్ కరెక్ట్ గా ఉన్నాడు అని వెంటనే అట్రాక్ట్ అయిన వాళ్ళు జెన్యూన్ ఉంటారు చాలా మంది, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్నది. కానీ అందులో కూడా ఎవరి ఇండివిజువల్స్ వాళ్ళు ఓటు స్ప్లిట్ చేసే విధానం ఉంటది కాబట్టి మరి అభి ఓట్లు ఎవరికి ఎక్కువ వెళ్ళి ఉంటాయి అంటే ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు సో హర్యానాకి వేసి ఉంటారా కొంతమంది, లేదు సోహెల్ కంటే అంటే ఈ రెండు సోహెల్ ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి హారికాకి కానీ హర్యానాకి మోనాల్కి. మరి మోనాల్కి అభి ఫ్యాన్స్ వేస్తారు అనుకోవడంలో నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వేస్తే హారికాకి కానీ హర్యానాకి. ఇందులో ఎక్కువ శాతం అయితే హారికాకి వెళ్ళుంటాయి అనుకుంటున్నాను. సో కాబట్టి ముగ్గురులో ప్రస్తుతానికైతే కొద్దో గొప్ప ఎవరి పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఒక్కొక్కరు వైపు ఉన్నారు. కానీ వాళ్ళు చిన్న చిన్న తప్పుల వల్ల డౌన్ అయ్యారు, మళ్ళీ కొద్దిగా పైకి వచ్చారు. ఏదేమైనా మాక్సిమం నాకు తెలిసినంత వరకు తెలుగు వాళ్ళని టాప్ 5 లోకి పంపిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. సో మోనాల్కి మాక్సిమం ఎడ్జ్ ఉన్నదేమో అనుకుంటున్నాను.
సో మోనాల్ ఇప్పటికే చాలా అచీవ్ చేసింది. ఏమో చివరి దాకా కానీ బిగ్ బాస్ లో ఏమైనా జరిగిద్ది అంటారు కదా, సో అలా జరగకుండా ఉందే అనుకున్నాను. లాస్ట్ అవినాష్ కి థ్రెట్ అయినట్టుగా ఈసారి ఇంకొకరికి ఎవరికి థ్రెట్ అవ్వకుండా సో మోనాల్కి ఒకటే. మోనాల్ బాగా ఆడతలేదని కాదండి, మనం తనని ఏం కించపరచట్లేదు. సో షీ ప్లేడ్ వెల్, షీ సెన్సిటివ్ బట్ స్ట్రాంగ్ మెంటల్లీ. సో ఏదో ఏడుస్తున్న సెన్సిటివ్ అంటారు కానీ చాలా స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అనమాట. కానీ పాప ఇదే ఆట ఫస్ట్ లో ఆడినట్టయితే బాగుండేది అనిపించింది, లాస్ట్ లో ఆడటము. కానీ ఏంటంటే ఎంతసేపటికి అదే ఒకే టార్గెట్, ఒకే కన్వర్జేషన్, ఒకే టాపిక్ లోనే తిరుగుతూ ఉన్నది. అంటే ఒకే టాపిక్ అన్ని, వేరే టాపిక్ లేదు. అభి, అఖిల్, మోనాల్, ఇంకింత మించి వేరే టాపిక్ లేదు. అది కొద్దిగా నాకు మనకంటే అనిపించింది. సో సీజన్ అంతా ఒకటే టాపిక్, ఇంకంత మించి వేరే టాపిక్ లేదా, దానివల్ల ఎక్కువ అవకాశాలు. అలానే తనకి చాలా మన తెలుగు ప్రజలు చాలా 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 సో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తన తెలుగు ప్రజలకి చాలా బాగా ఆదరించారు, తన స్థాయి తీసుకొచ్చారు, తనకి మంచి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ ద టైమ్ టు సెండ్ ఆఫ్ సో మోనాల్. సో మోనాల్ బయటికి వస్తుంది అనుకుంటున్నాను. ఇక టాప్ 5 లో వాళ్ళిద్దరు ఉండాలనుకుంటున్నాను, హారిక ఉండాలనుకుంటున్నాను. ఆ 5 మధ్య కూడా కాంపిటీషన్ ఇంకో వీడియో చేద్దామండి. ఆ 5లో కూడా ఎవరు ఎట్లా ఉంటాయి అర్థమైపోయింది కదా మీకు, సండే అర్థమైపోయింది. ఇంకా మండే నుంచి ఇంకా దానికి ఎలా ఓటింగ్ ఎలా ఉండాలి, ఎలా వేస్తారు ఓట్లు, బయట ఏం జరుగుతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి ఒక వీడియో చేద్దాం. ఏదైనా లాస్ట్కి వచ్చేసాం, ఎండ్కి వచ్చేసాం. బిగ్ బాస్ తో ఒక పెద్ద రిలేషన్ ఏర్పడింది మీ అందరితో, మాకు కూడా. సో చూద్దాం, లెట్ us hope we continue the same relation in future also. సో ఎనీహౌ ఇప్పటికైనా ఎప్పటికైనా మేము మాత్రం అభిమానులమే, ఇది మాత్రం వాస్తవం. ఆ ట్యాగ్ అయితే మాత్రం వదిలేదు లేదు, నో డౌట్. ఎందుకంటే మనం చాలా చిన్న వాళ్ళం, అలాంటి ఒక చిన్న పేరుతోనే ఇంత ఇంటర్లింక్ అవ్వడం అనేది ఇస్ నాట్ ఏ ఈజీ టాస్క్, ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో దాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో లైఫ్ లాంగ్ అభిమాని ఆర్మీ అనేది, ఉమెన్ ఆర్మీ అనేది మాత్రం సో వీ కంటిన్యూ దట్ సేమ్. ఎందుకంటే అది జెన్యున్గా వచ్చింది మనకి. సో మనకి జెన్యున్గా రావటం, దాన్ని అలానే కంటిన్యూ చేయడం తప్పలేదు అనిపిస్తుంది. సో ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే అభిమానులమే. మనకి ఆయన కలిసే అవకాశము లేదు, కనీసం దూరంగా చూసే ఛాన్స్ కూడా దొరకదు మాకు, నిజం చెప్పాలంటే. సో వీఆర్ వెరీ ఫార్, చాలా దూరం అంటే డిస్టెన్స్ అని కాదు, సో వాళ్ళ స్టేజ్కి మన స్టేజ్కి చాలా దూరం అనమాట. సో అయినా అభిమానం అన్నది ఏదో ఆశించి చేసేది కాదు, ఏదో ఎక్స్పెక్ట్ చేసేది కాదు. సో ఇది జెన్యున్ కాదు. ఆర్మీ అంటే ఏదో నిస్వార్థంగా ఆశించకుండా అభిమానించేవాడే సైనికుడు. సో అందుకే నా ఉద్దేశంతో ఇది పెడతాను అనమాట. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సాయంత్రం వచ్చే ఎపిసోడ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.